లైవ్లో జాయిన్ అయ్యారు. ఇక విజయ్ కిరణ్ గారు తెలుగు యువత టీడీపీ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా శేఖర్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. వర్మ గారు మీకు అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి 99 టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే. పవన్ కళ్యాణ్ గారు దేశ్కి నేత అవబోతున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కే పరిమితమైన ఆయన ఇంకా మహారాష్ట్రకు వెళ్తున్నారు, రేపు తమిళనాడు కూడా వెళ్తారు. ఈ రకంగా సనాతనతనము అనే నినాదంతో ఒక జాతీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు విస్తరిస్తున్నారు. ఆయన అసలు ఎందుకు పనికిరాడు, రాజకీయాలు పనికిరాడు, ఏమీ చేత కాదు అన్న వాళ్ళన్నీ నోళ్ళన్నీ కూడా ఇప్పుడు మోయిస్తున్నారు ఆయన వాయిస్ తోటి అని చెప్పి మాట్లాడే పరిస్థితి. మరొక వైపు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ ఏంటి? ఒక పక్క మండల్లో వాకౌట్లు చేస్తున్నారు, మరొక పక్క అసెంబ్లీకి వెళ్ళలేదు. ఫ్యూచర్ ఎలా ఉండబోతున్నది? తన సక్సెస్ ఫార్ములా పాదయాత్ర వెళతారు, ప్రజల్లో పూర్తి స్థాయిలో ఈ 4 సంవత్సరాలు ఉంటేనే ప్లస్ అవుతుంది అని చెప్పి కొంతమంది సూచించినట్లు ఆ రకంగా ఆయన అడుగులు వేస్తున్నట్టు. ఏది నిజం, ఏది అబద్ధం? సార్ ఒకటి, పవన్ కళ్యాణ్ గారు దేశ్కి నేత అవ్వబోతున్నారు, ఇంటర్నేషనల్ కి నేత కూడా అవ్వమనండి సార్. విరుద్ధం మేము వద్దన్నామా? ఇంటర్నేషనల్ స్థాయి నేత కూడా అవుతున్నారని చెప్పి డబ్బాలు కొట్టుకోమండి, మేము కాదన్నామా? సినిమా నటుల్ని ప్రచారానికి తీసుకెళ్లడం సహజమే. ఆఖరికి పిఠాపురంలో జబర్దస్త్ వాళ్ళు కూడా చేసిపోయారు. అంత మాత్రాన ఈయన దేశ్కి నేత అవుతున్నట్టు కాదు సార్. మహారాష్ట్ర పక్క రాష్ట్రంలో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్న దగ్గర తెలంగాణ నుంచి కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలా మంది వెళ్ళారు. వాళ్ళంతా దేశ్కి నేతలు అయిపోయారా? మనకి తెలంగాణలో ఎలక్షన్ జరిగేటప్పుడు ఆంధ్ర నుంచి కూడా చాలా మంది చేసి వచ్చారు. దేశ్కి నేతలు అయిపోయారా? తెలంగాణలో ఎలక్షన్ జరిగేటప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ప్రచారం చేసి వచ్చారు. దేశ్కి నేత అయిపోయారా? సార్ దేశ్కి నేత తర్వాత విషయం సార్. ఆంధ్రాకి నేత అవ్వమని చెప్పండి, ఆంధ్రాకి నేత అవ్వమని చెప్పండి సార్. నేను అడుగుతున్నాను, కులాలు కలిపే రాజకీయం, కుల ప్రస్తావన లేని రాజకీయం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట కాదంటారా? కానీ ఆయన కుల ప్రస్తావన లేకుండా ఉన్నటువంటి ఒక్క బహిరంగ సభ చూపించగలరా? మతాలు కలిపే రాజకీయం, మత ప్రస్తావన లేని రాజకీయం ఈరోజు సనాతన ధర్మం. మొదట్లో మాత్రం ఆయన మాట్లాడిన మాట ఏం తెలుసు సార్? మొదట్లో ఆయన మాట్లాడిన మాట, నేను హేతువాదిని, నక్సలైట్ లో కలవడం కోసం పారిపోయా అని చెప్పారు. తర్వాత కొద్ది రోజులకు నేను బ్యాప్టిజం తీసుకున్నాను, మేరీ మాత భక్తుని నేను, యేసు ప్రభు భక్తుని నేను, చర్చికి వెళ్తాను అని చెప్పారు. తర్వాత కొద్ది రోజులకి నేను చనిపోయే పరిస్థితి వస్తే బీఫ్ కూడా తింటాను అని చెప్పి ముస్లింలను పొగుడుతూ దేశంలో అల్లర్లకి హిందూ నేతలే కారణం అని చెప్పేసి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఇఫ్తార్ విందులు చేసి వచ్చారు. ఈరోజు సనాతన ధర్మం, అసలు సనాతన ధర్మాన్ని పాటించే సనాతన ధర్మం అనే మాట పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి వస్తా ఉంటే దయ్యాలు వేదాలు వలించినట్టుంది సార్. నేను మాట్లాడితే మళ్ళీ పర్సనల్ గా తీసుకున్నామంటారు. నేను కాదు, చాగంటి కోటేశ్వరరావు గారు ఈ మధ్య కొత్తగా ఆయనకి ఇచ్చున్నారు, వీళ్ళు సలహాదారు పదవి ఇచ్చున్నారు. చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాల్లో చెప్పిన మాట వినండి. అసలు సనాతన ధర్మం అనే దాంట్లో విడాకుల ప్రస్తావనే లేదని చెప్పారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి, మళ్ళీ నేను మాట్లాడితే పర్సనల్ గా వ్యక్తిగతంగా వచ్చారు.